క్రికెట్లో ప్రపంచాన్ని శాసించే భారత్ ఫీఫా వరల్డ్ కప్కు మాత్రం ఎందుకు వెళ్ళలేకపోతుంది? 140 కోట్ల జనాభా ఉన్న దేశం అయినప్పటికీ ఇప్పటికీ ఒక్కసారి కూడా ఫీఫా వరల్డ్ కప్కి ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పోర్ట్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చాలామంది భారతీయుల మనసులో ఉండే ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోతున్నాం. భారత్ క్రికెట్లో నెంబర్ 1 దేశాల్లో ఒకటి, కానీ ఫుట్బాల్ విషయానికి వస్తే మాత్రం ప్రపంచ స్థాయిలో ఎందుకు వెనకబడి ఉంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇండియన్ ఫుట్బాల్ ప్రపంచ స్థాయిలో ఎందుకు వెనకబడి ఉందంటే దీనికి ముఖ్యంగా 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి క్రికెట్ డామినెన్స్. అవును, భారత్లో ఎక్కువ మంది యువత క్రికెట్ వైపు ఆకర్షితులవుతారు. చిన్నప్పటి నుంచే పిల్లలు ఫుట్బాల్ కంటే క్రికెట్ను ఎక్కువ ఆడతారు. స్పాన్సర్స్, మీడియా, అభిమానుల దృష్టి కూడా ఎక్కువ క్రికెట్ పైనే ఉంటుంది. ఇండియాలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ క్రికెట్ను ఎక్కువగా ఫాలో అవుతారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, MS ధోని లాంటి స్టార్లను చూసి చాలామంది పిల్లలు క్రికెట్లుగా మారాలని అనుకుంటారు. అదే ఫుట్బాల్ విషయంలో అంత క్రేజ్ కనిపించదు. దీనివల్ల టాలెంట్ ఉన్న చాలామంది కూడా ఫుట్బాల్ వదిలి క్రికెట్ వైపు వెళ్తున్నారు. రెండవ రీజన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం, అంటే సరైన సదుపాయాల కొరత. బ్రెజిల్, అర్జెంటీనా, జర్మనీ లాంటి దేశాల్లో ప్రతి ప్రాంతంలో ఫుట్బాల్ అకాడమీలు ఉంటాయి. చిన్న వయసులోనే పిల్లలకు శిక్షణ ఇస్తారు. కానీ ఇండియాలో మాత్రం ఇంకా చాలా ప్రాంతాల్లో మంచి ఫుట్బాల్ గ్రౌండ్లు కూడా లేవు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి ఇంకా చాలా కష్టం. సరైన కోచింగ్ లేకపోవడం కూడా ఒక పెద్ద కారణం. రీజన్ నెంబర్ 3, టఫ్ కాంపిటీషన్. ఫీఫా వరల్డ్ కప్కి వెళ్ళడం అంత సులభం కాదు. ముందుగా ఏషియా క్వాలిఫైయర్స్ మ్యాచ్లను గెలవాలి. భారత్కు జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా వంటి బలమైన జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ దేశాలు ఫుట్బాల్లో చాలా ముందున్నాయి. అందుకే భారత్ వరల్డ్ కప్కి బెర్త్ సాధించడంలో చాలా కష్టంగా మారుతుంది. రీజన్ నెంబర్ 4, ప్రొఫెషనల్ లీగ్స్ ఆలస్యంగా రావడం. అవును, యూరోప్ దేశాల్లో చాలా సంవత్సరాల క్రితమే ప్రొఫెషనల్ లీగ్స్ ప్రారంభమయ్యాయి. కానీ ఇండియాలో మాత్రం ఇండియన్ సూపర్ లీగ్ ISL ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఫుట్బాల్పై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఆటగాళ్ళు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇండియా వరల్డ్ కప్కి సాధిస్తుందని నా అభిప్రాయం. ప్రస్తుతం భారత్ ఫుట్బాల్ నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. యువ ఆటగాళ్ళు ఫుట్బాల్ కెరీర్గా ఎంచుకుంటున్నారు. ప్రేక్షకుల నుంచి మద్దతు కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఫుట్బాల్ సంస్థలు మరింత దృష్టి పెడితే వచ్చే 10-15 సంవత్సరాలు భారత్ వరల్డ్ కప్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. భారత్ ఎప్పుడైనా ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫై అవుతుందా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం స్పోర్ట్స్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.